ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకొని నాటి బైబిల్స్ మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన మున్సిపాలిటీ జీవన పరిశుద్ధమైన పదాలకు వెళ్ళేది స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు మనసారా మరోసారి హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి. మీ మహాకృపలో ఈ రీతిగా మీ పాద సన్నిధానం చేరి దివ్య వాక్యాన్ని మేము ధ్యానించడానికి ఇది హైదరాబాద్లో ఎక్కువ సావాసంలో మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి స్తుతిస్తూ దయగల ప్రభువ మీ వాక్యాన్ని ఎక్కువగా మేము ధ్యానిస్తూ నేర్చుకుంటూ ఆ వాక్య ప్రకారం జీవించు ప్రస్తుత ఈ కాలంలో మేము ఏ రీతిగా నడుచుకోవాలి, కృపాకాలంలో సంఘ కాలంలో మాకు ఎక్కువ సహాయం చేయి. మేము ఆ రీతిగా జీవిస్తూ ఈ మహిమార్గం ఎక్కువగా సాగుతూ ఎక్కువ పనికి ఎక్కువ ప్రసాదించి ప్రకటన గ్రంథం ధ్యానిస్తుండగా మాకు సహాయం చేయి. లోతైన విషయాలు, మర్మముగా ఉన్న విషయాలు మీరు బయలుపరుస్తూ అనేక విషయాలు ప్రకటన గ్రంథంలో చెప్పించారు, అవి గ్రహించారు. అవి మేము సరిగా అర్థం చేసుకోగలటకు సహాయం చేయి. బలహీనులను నన్ను కనుకరించి బలపరిచి కృపలో వాడుకొని చేస్తే ప్రభు ద్వారా విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచిది దినం నేరుగా వాక్య అంశంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే 1:7 ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెను, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకోదు. ఆమె యొక్క ప్రభువు రాకడ గురించి మనం కొన్ని ధ్యానాలు ఇప్పటికే చేశారు. కొన్ని ధ్యానాలు ప్రభు రాకడ గురించి పోదుగాక. ప్రభు రాకడలో 3 రకాల సూచనలు ఉన్నాయని చూశారు. ఒకటి మతపరమైన సూచన, రెండవది రాజకీయ సామాజిక పరమైన సూచనలు, మూడవది భౌగోళిక పరమైన సూచనలు అని మనం మతపరమైన సూచనలు 2 ధ్యానాలు చేశాం. మరలా వాటి విషయం నేను వివరించాను. కానీ ఈ దినం ప్రభు రాకడ సామాజిక రాజకీయ సూచన, ప్రభు రాకడ గురించి సామాజిక రాజకీయ పరమైన సూచన. ఇది నేను మీ దృష్టికి తెస్తాను, లేక మనం ఈరోజు ఈ ధ్యానం చేయాలి. ప్రభు రాకడ సూచనల్లో రాజకీయ సూచనలు కూడా ఉంటాయి. సమాజంలో జరిగే మార్పు, సామాజిక రాజకీయ సూచన, సామాజిక రాజకీయ సూచన, వీటి గురించి నేను మీ దృష్టికి తెస్తాను, మనం ధ్యానం చేద్దాం. ప్రభు రాకడకు ముందు ఇవన్నీ సంభవిస్తాయి.
ఇది సంభవిస్తున్నాయంటే మనం ప్రభు అక్కడ సమీపంగా ఉందని మనం గ్రహించి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఇతరులను సిద్ధపరిచే వాళ్ళగా కనుక ఇది చాలా ప్రాబ్లం. అది ఆ దృష్టికోణంలో మనం ఆలోచన చేయాలి. ప్రభు రాకడ సూచనల్లో సామాజికంగా, సోషల్గా, పొలిటికల్గా, పాలిటిక్స్ ఎలాంటి మార్పులు వస్తాయి, సోషల్గా సమాజంలో ఎలాంటి మార్పులు వస్తాయి, సివిలైజేషన్లో నాగరికతలు, మానవ నాగరికతలు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, అవి కూడా ప్రభు రాకడకి గుర్తులు. మనం ఇప్పుడు అవి చూస్తున్నప్పుడు ఇక ప్రభు రాకడ చాలా దగ్గరగా ఉంది అని మనకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మనం ప్రభు ఆలయన్నాడు కనుక ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు మహిమార్గంకి ఎక్కువ చెల్లించాలి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి, అతను సిద్ధపరచాలి, దేవుడి కొరకు బహుగా ఫలించాలి అని మనం ఎక్కువగా ఆ రీతిగా ముందుకు సాగాలి. మంచిది. బైబిల్ స్టడీలో నేర్చుకొని మనం మౌనంగా కూర్చుంటే ప్రయోజనం ఉంటుంది. కనుక విషయాలు తెలుసుకుంటున్నప్పుడు నేను అందుకే ప్రార్థనలో ఇలా చేశాను కదా, ప్రస్తుత కాలంలో మేమేం చేయాలో మాకు తెలియజేయండి, మేము ఎలా నడుచుకోవాలో అలా నడుచుకునేలా మాకు సహాయం చేయడం ప్రార్థన చేశాను. కనుక ఈ బైబిల్ స్టడీ అయినా, ఏ వర్తమానమైన ఆదివారం వర్తమానం, రెండవ వర్తమానం, మెసేజ్లు ఏ మెసేజ్లు అయినా మనం విన్నప్పుడు ఆరాధన వర్తమానం, దేవుడు గొప్పతనం గురించి విన్నప్పుడు ఆ గొప్ప దేవుడి పిల్లలుగా ఆయన ఆరాధించాలి. నెక్స్ట్ ఆయన పైమాటలు చేయించాలి కదా. కనుక అలాంటి వైఖరితో మనం విందాం, అలాగున విన్న తర్వాత నడుచుకుందాం. నెంబర్ 1, మత్తయి సువార్త. ప్రభువు రాకడకు సామాజిక రాజకీయ సూచన. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం అలా చూస్తే 29 నుండి 31 వరకు వచ్చిన బాగా 29 నుండి 31 వరకు మనం చూస్తే ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును 30 వచ్చాడు. అప్పుడు మనుష్య కుమారు సూచన ఆకాశములు కనబడు. అప్పుడు మరి 32 చదువుతాం మొదటి, తర్వాత 5 చదువుతాం. 32, 24, 32. అంజూరపు చెట్టును చూచి ఒక కుమారు నేర్చుకుని, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని తెలియను. ఒక అంజూరపు చెట్టు చిగుర్చుట. అప్పుడు మనుష్య కుమారుని సూచన 30 మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడుతూ, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతో మహామహిమతో ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రాలు వారి రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుగురు నుండి ఆయన ఏర్పరచుకుని వారి పోగు చేయుదురు. అంజూరపు చెట్టు చూచి ఒక కుమారు నేర్చుకుని, అంజూరపు కొమ్మ లేదని చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియదు. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముగానే ద్వారములతోనే ఉన్నాడని తెలిసి కొనుడి. కనుక అంజూరపు కొమ్మ చిగురించుట, అంజూరపు కొమ్మ చిగురించుట
అంజూరపు కొమ్మ చిగురించిందంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది, ద్వారం వద్దనే. ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుపుట చూసినప్పుడు 33వ వచనం 24-33 చదివితే అత్తయ్య ఆయన సమీపముననే, ఇంకా ద్వారం వద్దనే ఉన్నాడని తెలుసుకోండి. ఈ అంజూరపు కొమ్మ చిగుర్చడం అంటే ఏంటంటే యెరూషలేము, ఇజ్రాయేలు దేశం మరలా ఏర్పడడం. ఇజ్రాయేల్ దేశం ప్రపంచ పటంలో లేకుండా పోయింది కొంతకాలం, లేక ఉనికిలో గుర్తింపులో లేకుండా. ఇజ్రాయేల్ చేసిన పొరపాటుకు మొదట ఇజ్రాయేల్ రాజ్యం, తర్వాత యూదా రాజ్యం కూడా పతనమయ్యాయి. కనుక చెదిరిపోయారు యూదులకు, ఆ దేశానికి ప్రపంచమంతా చెదిరిపోయారు యూదులు. ఆ చెదిరిపోయిన యూదులంతా మరొక దేశంగా కావడమే ఏముంది అక్కడ, అంజూరపు చెట్టు చిగురించడం. కనుక ప్రభు రాకడకు రాజకీయ పరమైన, సామాజిక పరమైన కారణాల్లో బలమైన ఒక కారణం, ఒక దేశం ఏర్పడాలి. ఆ దేశం ఇజ్రాయేల్ దేశం. అది ఏర్పడిందంటే రాసుకొని మే నెల 14వ తారీఖు 1948లో అంజూరపు కొమ్మ చిగురించి ఇజ్రాయేల్ దేశం మరలా ఏర్పడింది. మే నెల 14వ తారీఖు 1948. ఇంకా ఇది గొప్ప చారిత్రకమైన గుర్తు. ప్రభు రాకడ ఎక్కడెక్కడో చెడిపోయిన వారంతా మళ్ళొక్కడికి వచ్చి ఒక దేశంగా ఏర్పడడం. తిరిగి చుట్టూ శత్రువులు, ఇజ్రాయెల్ దేశం చాలా మంది శత్రువులు, చుట్టూ చాలా మంది శత్రువులుగా ఉన్నారు. అంజూరపు కొమ్మ చిగురించి కనుక అంజూరపు కొమ్మ చిగురించిందంటే ఏంటంటారు, ద్వారం దగ్గరనే, సమీపముగానే, ద్వారం దగ్గరనే ఉన్నారు. కనుక 1948లోనే చిగురించి ఇప్పుడు 2026 సంవత్సరం. కనుక ఇంకెంత సమీపంగా ఉన్నాడు ప్రభు. కనుక అందరూ అంతటా మారుమనసు పొంది రక్షణ పొందాలని ఆయన రాకడను ఆలస్యం చేస్తున్నాడు, కానీ సమీపముగానే, ద్వారం వద్దనే ఉన్నాడు ప్రభు. కనుక మనం ఒక అత్యయిక పరిస్థితి అంటారు, ఎమర్జెన్సీలో బ్రతికినట్టు బ్రతకాలి మనం. ప్రభు త్వరగా రానై ఉన్నాడు. కనుక అంజూరపు చెట్టు చిగురించింది. కానీ మనకు 47 కదా స్వాతంత్రం, 1947 ఆగస్టు 15, ఒక సంవత్సరం ముందు మనకు వచ్చి ఇండియా ఏర్పడిన సంవత్సరానికి స్వాతంత్రం అంటే ఇండియాకు ఫ్రీడమ్ వచ్చి, అక్కడే ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. ఫ్రీడమ్ రావడం కాదు, ఏర్పడింది 1948 ఏర్పడింది. మే 14, 1948 ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చింది, లేక ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. అట్లా ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశం అని వచ్చింది. కనుక ఇది గొప్ప రాజకీయపరమైన గుర్తు. రెండవది, నేను ఇదే ఎక్కువసారి చెప్పాను, చాలా విషయాలు నేను దృష్టి చేయాల్సి. రెండవది లూకా సువార్త క్రెడిట్. ఇక్కడ చాలా విషయాలు లూకా సువార్త ఇక్కడ కూడా ఉంటుంది. లూకా సువార్త 21వ అధ్యాయం, 21వ అధ్యాయానికి వస్తే అక్కడ 9వ వచనం, మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి విన్నప్పుడు జరగకుడి, ఇది మొదట జరగవలసి ఉన్నది కానీ అంత వెంటనే రాదని చెప్పారు. ఇక్కడ కూడా ప్రభు రాకడ విషయమే చెప్తూ వస్తున్నాడు ప్రభు. చాలా విషయాలు ఇక్కడ ఉంటాయి. 27లో అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతో మహామహిమతో మేఘాలు యోచుట చూతురు అని 27లో. అంటే పై విషయాలు కూడా రాకడ సంబంధంగానే చెప్తున్నాడు ప్రభు.
21:9 మీరు యుద్ధములను గురించి, రెండవది యుద్ధాలు జరుగుతుంటాయి. రాజకీయపరమైన, సామాజిక పరమైన సూచనలు, యుద్ధాలు ఎక్కడ చూసిన యుద్ధాలు. రష్యా, ఉక్రెయిన్, నేను చూస్తలే మన ఇజ్రాయిల్, ఇరాన్ కదా, ఇజ్రాయిల్, గాజా, ఇండియా, పాకిస్తాన్ యుద్ధం జరిగేలా అనిపిస్తుంటుంది. ఉగ్రవాదులు ఎలా చెలరేగుతుంటారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు జరిగేలా మనకు కనిపిస్తున్నాయి కదా. ఆ యుద్ధముల గురించి విన్నప్పుడు యుద్ధాల గురించి వింటున్నాం. ఇప్పటి టెక్నాలజీకి యుద్ధాలను మనం కళ్ళారా చూస్తున్నాం కూడా. చాలా యుద్ధాలు ఎలా జరుగుతున్నాయి, వీడియోలు కూడా చూపిస్తున్నాం. కనుక యుద్ధ సమాచారాలు, యుద్ధాలు జరగడం కూడా దేవుని రాకడకు రాజకీయపరమైన ఒక సూచన. కనుక మనం చూస్తూనే ఉన్న యుద్ధాలు జరుగుతున్నాయి. కనుక ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. తర్వాత ఇప్పుడు కూడా దీన్ని కూడా తక్కువగా చూడద్దు. కలహములు, మూడవది రాష్ట్రం కలహములు. 21:8 కలహాలు కూడా మనం చూస్తే ఈ కలహాలు కూడా ప్రభు రాకడ ఒకప్పుడు ఇన్ని కొట్లాటలు లేవు, ఒకప్పుడు ఇన్ని పంచాయతీలు లేవు, ఒకప్పుడు చిన్న చిన్నగా ఏదో వదిలిపోయేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చంపేసుకుంటున్నారు, చిన్న విషయాలు చంపుకుంటున్నారు. మధ్య మనం ఏది చూస్తలే చంపుకున్న విషయాలు. 21:9 మీరు యుద్ధములను గురించి, కలహములను గురించి వినినప్పుడు అనే మాట చూస్తుంది. కలహాలు, కయ్యాలు, గొడవలు, అసమాధానాలు, పంచాయతీలు ఇవన్నీ కూడా ప్రభువు రాకడకు రాజకీయ వృత్తుల్లో ఒకటి. దేశం మధ్య కలహం. అసెంబ్లీలో అసెంబ్లీలో ఎంత మర్యాద మాట్లాడుకుంటున్నారు ఈ మధ్య చూసిన ఎప్పుడైనా కేసులు. అసెంబ్లీలలో కలహాలు, దూషణ మాటలు ఎన్నడూ ఇలాంటి రీతిగా వస్తున్నాయి. ఒకప్పుడు అసెంబ్లీ అంటే, పార్లమెంట్ అంటే ఒక హుందాతనం ఉండేది, గౌరవం ఉండేది. ఒకరినొకరు ప్రతిపక్షాలు, పాలక పక్షాలు గౌరవించుకునేవారు, ఆనర్ చేసుకునేవారు. ఏదైనా ఉంటే సద్విమర్శ చేసేవారు. ప్రతిపక్షాలు కూడా మంచి సలహాలు ఇచ్చేవారు, సహకరించేవారు. ఏదైనా అధికార పక్షం పొరపాటు చేస్తే ఖండించేవారు. కనుక ఎంత పాత తరం, ఎంత నెహ్రూ గారి కాంచి చూసిన తర్వాత తరం చూసినా కానీ బాగానే ఉంది. రాను రాను చెడుతూ వస్తుంది. లేక అసాంఘికమైన భాష అసెంబ్లీలలో కూడా వాడుతున్నారు. అంత చూస్తా, సంగతి చూస్తా, ఇంకా అనకూడని మాటలు రకరకాలు. కనుక ఈ కలహాలు పార్లమెంటుల్లో, అసెంబ్లీలలోనే కలహాలు, పెద్దల సభల్లో కూడా కలహాలు, కుటుంబాల్లో కలహాలు, ఇవన్నీ కూడా ప్రభు రాకడకు గుర్తులు. ప్రభు రాకడకు గుర్తులు. కనుక ఇది మూడవది, ప్రభు రాకడకు రాజకీయ, సామాజిక పరమైన సూచన, సైన్స్. నాలుగవది 10 21:10 మరియు ఆయన వారితో ఇట్లా జనముల మీదకి జనము. ఆ మాట రాసుకుంటారు. జనం మీదకి జనం వేస్తారు. ఒక జనం మీదకి ఒక జనం, ఒక జాతి మీదకి ఒక జాతి, జాతుల వైరం. ఇప్పటికీ బ్లాక్ పీపుల్, వైట్ పీపుల్ అని అక్కడక్కడ చదువుకుంటూనే ఉంటారు. ఇప్పటికీ కొన్ని దేశాల్లో మీరు మా దేశం మీదకి వచ్చారు, కాల్చి చంపేస్తారు. ఒక జనం మీదకి ఒక జనం. ఏదో ఉద్యోగం చేసుకోవడానికి, చదువుకోవడానికి వచ్చారు. ఏదో పని చేసుకుంటేనే జీతం వస్తుంది. కనుక రకరకాల కారణాలు, మీరు ఎందుకు వచ్చారని అలా అదొక విషయం కాదు.
ఒక ప్రాంతంలో ఉండే జనాలు, ఒక జనం మీద ఒక జాతి మీద అమెజాన్ అడవుల్లో నరమాంస భక్షకులు ఉంటారు. మనం చెప్పుకున్నాం చిమేలియన్ ఆయన స్నేహితులను 5 మొత్తం ఒకటే రోజు చంపేశారు. ఆ నరమాంస భక్షకుల అక్కడ అడవుల్లో ఉండే తెగలు అందరూ మనుషులను ఆ ఏరియాలో ఒకరు ఈ ఏరియాలో ఒకరు స్థిరపడిపోయి వాళ్ళకు జాతి వాళ్ళకు తెగలాగా వాళ్ళ కొన్ని ఆచారాలు పద్ధతులు పెట్టుకొని వాళ్ళు మీకు తెలుసా ఇక ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడానికి వెళ్ళి కొట్టుకొని ఓడించి ఎవరినో ఒకరు ఓడిపోతే ఓడిపోయిన వాళ్ళని చంపుకోబెట్టారు. ఓడిపోయిన వాళ్ళని చంపేసి తినడం వాళ్ళు ఒక గొప్ప విజయం లాగా ఫీల్ అయిపోతారు అనుకుంటారు. కనుక అనాగరికులు అడవుల్లో ఒక జనం మీద ఒక జనం మీద చంపుకున్నారు ఒక కాలంలో. ఇప్పుడు కూడా అక్కడక్కడ మారుమూలలో ఇంకా అలాంటి స్థితిలో కొందరు ఉండి ఉండవచ్చు. మన ఆ మధ్య కూడా చూసాం కదా, మన అండమాన పరిసర ప్రాంతాల్లో ద్వీపంలో డేవిడ్ మీద ఆయన వెళ్ళినప్పుడు ఆయనను చంపేశారు. ఈ వెలగానే ఇటలీ చంపేశారు. అంటే మనుషులే ఇంకా మనుషులను సాటి మనుషులను రానియని తెగలు ఇంకా ఉన్నాయనడానికి మన బంగాళాఖాతం దీవిలోనే ఒక దీవిలో ఉన్నారు. సెంటినల్ ద్వీపం అనే ద్వీపంలో సెంటినల్స్ అనేవారు. కనుక ఎవరస్తులు వెళ్ళి హతసాక్షి అయ్యాడు. అలా తెలుసు పేరు గుర్తురావట్లేదు, డేవిడ్ సరే. కనుక అంటే ఇంకా కూడా ఇలా ఉన్నారంటే ఇంకా ఉన్నారు అనడానికి నేను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి దేవుడు ఆయన రాకడకు గుర్తుగా ఒక గుర్తు చెప్పింది ఏంటంటే జనం మీదకి జనం లేస్తారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తారు. కనుక ఇది ఒక ప్రధానమైన గుర్తు. కనుక ఆ రోజుల్లో అసాంఘికంగా వాళ్ళ నాగరికత లేని వాళ్ళు ఒకరి మీదకి ఒకరు పోతే ఈ రోజుల్లో ఎంతగానో జాన్ అలెన్చో, అమెరికా జాన్ అలెన్చో ఆయన అండమాన్ సెంటినల్ ద్వీపానికి వెళ్ళాడు. నవంబర్ 16, 2018లో ఆయన ఓడ దిగగానే ఆయన అసలు ఆ ద్వీపానికి ఎవరిని రానివ్వరు. వాళ్ళు అక్కడ పోగానే చంపేస్తారు. వాళ్ళు వస్త్రాలు కూడా సరిగ్గా వేసుకోరు, నల్లగా ఎత్తుంటారు. వాళ్ళకి ఎలాగైనా సువార్త చెప్పాలని ఆయన వెళ్ళడానికి నిర్ణయించుకొని స్టీమర్ నడిపే వాళ్ళకి డబ్బులు ఇచ్చి రానన్నారు. రానంటే మీరు దూరం నుండి నన్ను సముద్రంలో దించండి, మీరు వెళ్ళిపోండి, నేను దూకి వెళ్ళిపోతాను నడిచేంత లోతులో అని అలా మాట్లాడుకొని వెళ్ళి ఆయన దిగి కొద్ది దూరం వెళ్ళేసరికి పరుగెత్తుకొని వచ్చి బాణాలు వేస్తూనే ఉన్నారు, వీళ్ళు బట్టి బాణాలు. ఆయనకు వాళ్ళు బాణాలు వేస్తుండగానే వెనుకున్న వాళ్ళు వచ్చే వాళ్ళు పోలేదు, వచ్చి చంపేస్తారు, వచ్చే అంటే నేను రాను అని అలాగే చెప్పాడు. జాన్ అలెన్చో నవంబర్ 16, 2018 ఎవరస్ బాణాలు తాకుతూనే ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దూరం పోయాక కుప్పకూలిపోయాడు, పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. ఇప్పటికి కూడా ఆ దీపంలో పరిస్థితి అలా ఉంది. అంటే చూసారా, తెగలకు జాతులకు మధ్య వైరం ఇది కూడా ప్రభు రాకడ గుర్తు. కానీ ఇప్పుడు జాన్ అలెన్చో వెళ్ళి ఏం సాధించాడు అనిపించవచ్చు, కానీ జాన్ అలెన్చో వెళ్ళి అలా హతసాక్షి అయ్యాక ప్రపంచం అంతటికీ ఆ ద్వీపం గురించి ఆ జాతి గురించి తెలిసి ఏదో ఒకరోజు అనేకులు వెళ్ళగలుగుతారు. వెళ్ళి
వాళ్ళకి నాగరికత నేర్పి సువార్త చెప్పి ప్రభువులోకి నడిపించడానికి ద్వారాలు పడ్డాయి. కనుక ఇదంతా ఎందుకు చెప్పారంటే అనాగరికులే ఒక జాతి మీద పోవట్లేదు, నాగరికులు కూడా పోతున్నారు. కనుక ఇది ఒక గుర్తు. బాగా చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, టెక్నికల్గా అభివృద్ధి చెందిన వాళ్ళు, అన్ని రంగాల్లో ఉన్నతంగా ఉన్నవాళ్ళు సాటి జాతులు, సాటి దేశాల మీదకి, సాటి జాతుల మీదకి వెళ్ళట్లేదు. కనుక జాతుల మీదకి, జనం మీదకి జనం, ఇది ఒక గురువు. ఒకప్పుడు అనాగరికులు అలా చెప్తున్నారు. ఒకప్పుడు రాజరిక వ్యవస్థలో రాజ్యాల కోసం వెళ్ళారు. ఇప్పుడు ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ప్రజాస్వామ్యం ఎంతగానో నేను యూట్యూబ్ ఉంటుంది పెట్టాను కదా, చూస్తలేదు లైవ్. లైవ్ ఉంటుందని కూడా చూడాలి. వాయిస్ వస్తుందంటే చూడాలి సార్, లైవ్ చేస్తున్నారు. ఇంకా 4వది జనం మీదకి జనం. 5వది రాజ్యం మీదకి రాజ్యం. అక్కడే ఉంది కదా, అక్కడే ఉంది 10వ. మరియు ఆయన వారితో ఇట్లా జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. కనుక జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం వేస్తారు. కనుక రాజ్యం మీదకి రాజ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. ఒక రాజ్యం మీద ఒక రాజ్యం లేచి యుద్ధాలు ఇవన్నీ జరుగుతుంది. రాజ్యం మీదకి రాజ్యం, ఇది కూడా ఒక గుర్తుగా ఉంది. కనుక ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నాయి ఆల్రెడీ. భవిష్యత్తులో జరుగుతాయి, చూస్తానేమో అని కాదు, ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ సామాజిక, రాజకీయ, పొలిటికల్, సోషల్ ఏమంది గుర్తులు, సైన్స్, కనుక ఇది ఈ సూచనలు నెరవేరుతూనే ఉంటాయి. కనుక అంజూరపు చెట్టు చిగురించింది. అంజూరపు చెట్టు చిగురించినప్పుడే నేను గుమ్మం దగ్గరనే ఉన్నాను అన్నట్టు. కనుక యుద్ధాలు జరుగుతున్నాయి, కలహాలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. 6వది 21వ అధ్యాయంలోనే 11వ. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును. ఏంటంటే అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి. ఇది కూడా ఒక గుర్తు. ఇది తర్వాత భౌగోళిక విషయాల్లో కూడా మనం చూడొచ్చు. కానీ భూకంపాలు వచ్చినప్పుడు సామాజికంగా కూడా ఎన్నో మార్పులు, చేర్పులు, రాజకీయంగా ప్రభుత్వాలు చేసుకునే నిర్ణయాలు ఇవన్నీ ఎన్నో ఉంటాయి కదా. కనుక భూకంపాల గురించి ఏమనుందంటే అక్కడక్కడ గొప్ప భూకంపాలు. కనుక భూకంపాలు చూసాము ఎన్నో, కానీ ఈ మధ్య కాలంలో చాలా గొప్ప భూకంపాలు మనం చూస్తాం. ఎన్నో మన న్యూస్లో, టీవీలో, యూట్యూబ్లో, వాట్సాప్ ఎన్నో రకాలుగా ఇప్పుడు ఆ భూకంపం వచ్చిన సందర్భాలను కూడా మనకు చూపిస్తూ ఉన్నారు. సముద్రాల్లో కూడా భూకంపాలు వచ్చి సునామీలు, సముద్రాలు పొంగుతున్నాయి. అంటే ఎన్ని పట్టణాలు కొట్టుకుపోతున్నాయి సునామీలు వచ్చి. కొన్ని కంట్రీస్లో, జపాన్, ఆ ప్రాంతాల్లో భూకంపం వచ్చినాక ఎంత తీవ్రంగా భూకంపాలు వస్తాయి. కనుక పట్టణాలు కూలిపోతుంది. పెద్ద భవనాలు నేలమట్టం. ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సూచనలు.
ప్రభు రానై ఉన్నాడు. తర్వాత 11వ వచనంలో అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను. అంటే తెగులు, వ్యాధి, రోగం, తెగులు. తెగులు అంటే అది మన కరోనా వచ్చిందే అట్లా. ఇంగ్లీష్లో ఏమంటారు, పాండమిక్, తెగులు. ఒకప్పుడు కలరా ఉండే. అలా ఎక్కువ ప్రాంతానికి, భూగోళంలో ఎక్కువ ప్రాంతానికి వచ్చేవాటిని పాండమిక్స్, తెగుళ్ళు అంటారు. తెలుగులో ఎక్కువ మాట కూడా ఉంటుంది, తెగులు, కలరా, వర్డ్ ఉంటుంది తెలుగులో. ఆ మాట కూడా వాడతారు, చూసి చెప్తారు. కానీ అంటే ఇలాంటివి చాలా దేశాలకు వచ్చే అంటువ్యాధులు. అంటువ్యాధులు అని కాదు నేను చెప్పాలంటే, ఇంకో పదం ఉంటుంది, ప్లేగ్స్ అంటారు. అదొక వ్యాధి కదా, ఏదో ఉంది. సరే, తెగుళ్ళు ఎక్కువ దేశంలో ఎక్కువ ప్రాంతాలకు వచ్చాయి. మనకు కరోనా గురించి తెలుసు కదా, కరోనా నుండి దేవుని చిత్తంలో బయటపడ్డాం. ఎంతమంది చనిపోయారు. కరోనా దేవుని రాకడికి ఒక గుర్తు, బలమైన గుర్తు. డబ్బక్కర్ రాలేదు, బలవక్కర్ రాలేదు, రాజకీయాలు అక్కర్ రాలేదు, సైన్స్ అక్కర్ రాలేదు, చదువు అక్కర్ రాలేదు. డబ్బును కట్టలు కుప్పలు పడేశారు కొన్ని దేశాలు, తెలుసా, బ్రెజిల్, ఇటలీ, కొన్ని దేశాల్లో. ఎందుకంటే అవి కరోనా వచ్చిన వాళ్ళు పట్టుకున్నారని పడేశారు. లేదు, అవి తీసుకునే వరకు లేదు. పెద్ద మాల్స్ ఉంటాయి కొన్ని పెద్ద దేశాల్లో. ఈ మధ్య మా అక్క కాంతాక్ట్ అంటుంది, వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటాడు, ఆమె కూడా వెళ్ళొచ్చింది. ఒక మాల్ అంటే పేరు చెప్పింది, దాని పేరు మాత్రం కాదు, పూసుకొని అమెరికా కాసుకొని అన్నది అలాంటి. అందులో నడవలేనంట. అందులో 3 కిలోల చిన్నపిల్లల బండి లాంటి బండి ఉండదు. స్విచ్ చేస్తే పోతుంటుంది, ముందర గుట్ట ఉంటుంది, బాస్కెట్, దాని మీద పోకుండా అందులో పడుకోవచ్చు. అంత పెద్ద మాల, ఎన్నో ఎకరాలంట. అంత పెద్ద మాల్స్ వాళ్ళ సామానంతా పడేసారు, తగలబెట్టేసారు, పారేసారు. అందులో కరోనా వాళ్ళు వచ్చిపోయారు. కనుక చూసారు ఎలాంటి వ్యాధులు, తెగుళ్ళు ప్రబలాయో, అలాంటి తెగుళ్ళు వచ్చాయి. కనుక ప్రభు రాకడ కదా ఒక బలమైన గుర్తు కరోనా. ఇంకే వ్యాధి, రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఒకప్పుడు ఉన్నాయి ఇలాంటి వ్యాధులు, కొన్ని వ్యాధులు నిలవలేదండి. డెంగ్యూ జ్వరం అంటే ఎక్కడ తెలుసా? డెంగ్యూ జ్వరం వస్తే చచ్చిపోయారు. చిటికేస్తే జ్వరం పోయేది, సూదితో కాల్చేటు. మరి ఆ సూది భయానికే పోయేదే కాల్చినప్పుడు. అదొక ఏ నమ్మకం మనకు తెలియదు. కానీ ఒకప్పుడు వైద్యాలు డిఫరెంట్ ఉండేది. అప్పుడు కూడా ఇంగ్లీష్ వైద్యం ఉందిలే. కానీ ఊర్లలో వాళ్ళకు కొన్ని ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. కనుక జ్వరం వస్తే చనిపోతున్నారు. ఊరికనే హార్ట్ అటాక్స్ వస్తాయి. యవనస్తులు, చిన్న పిల్లలకు షుగర్ వస్తుంది, యవనస్తులు హార్ట్ అటాక్ ఉండొచ్చు. అప్పుడు 3 సార్లు, ఫస్ట్ టైం, సెకండ్, థర్డ్ టైం స్ట్రోక్ వస్తే చచ్చిపోయారు. ఇప్పుడు ఫస్ట్ టైం 3 స్ట్రోక్లు చచ్చిపోయారు. ఇవన్నీ కూడా ప్రభు అక్కడ గుర్తులే. ఈ విచిత్ర రోగాలన్నీ ప్రభు అక్కడ గుర్తులే. కొత్త వ్యాధులన్నీ ప్రభు అక్కడ గుర్తులే. ఒక విధంగా చెప్పుకోవాలంటే ప్రభు రాకడ కోణంలో ఆలోచిస్తే ప్రభు రాకడకు గుర్తులే ఇవన్నీ. కనుక సమాజంలో ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు సమాజంలో ప్రభుత్వాలు పరంగా రాజకీయ ఎన్ని మార్పులు వచ్చినాయి. యుద్ధాలు జరిగినప్పుడు ఎన్ని మార్పులు. ఇప్పుడు ఎవరు
ఏడాది రేట్లు పెంచారు. ఓవర్ తెలిసి ఏమంటున్నారు పీపుల్? యుద్ధం వల్ల చూసారు ఎట్లా మార్పులు వస్తాయి. కరోనా వల్ల కూడా బడ్జెట్ ఎంత ఆ సంవత్సరం ఎన్ని దేశాలు ఎంత ఆర్థిక సంక్షోభానికి గురయ్యాయి కదా. దానికి ఇవన్నీ కూడా సమాజాన్ని ప్రభావితం చేసి, రాజకీయంగా ప్రభావితం చేసి, కనుక ఇవన్నీ కూడా పొలిటికల్ సైన్స్ అంటే రాజనీతి శాస్త్రంగా రాజకీయ గుర్తు. కనుక తెగుళ్ళు కూడా ప్రభు రాకడకు గుర్తులే అని మనం గుర్తించాలి. అదే 11వ వచనంలో కరువులు 8వ రాసుకోండి. ఇట్లా పాయింట్ వైజ్గా రాసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది, ఆ తీవ్రత తెలిసి వస్తుంది. ప్రభు రాకడ అతి సమీపంగా అన్నది మనకు లోతుగా అర్థమవుతుంది. అప్పుడు మనం ఇవన్నీ ఇంకా మనకు కనిపిస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా బ్రతకగలం. అందుకే ఇవన్నీ చూపిస్తున్నాం. లూకాసు వార్త 21:11 అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను కరువులను తటస్థించు. 4వది కరువులు వస్తాయి. కరువులు కూడా చూస్తున్నాం కదా. అతివృష్టి లేదా అనావృష్టి, ఒక్కోసారి విపరీతమైన వర్షాలు, వరదలు, పంటలు కొట్టుకుపోవడం, ఊర్లు కొట్టుకుపోవడం, పరిసర ప్రాంతాలు అతివృష్టి, అనావృష్టి. కొన్నిసార్లు వర్షాలు పంటలు ఉంటాయి, వేసిన పంటలు ఎండిపోతాయి. కనుక అతివృష్టితో కరువు వస్తుంది. ఇప్పుడు బాగా తుఫాన్లు చని పట్టుకోకపోతే కరువు కాదు, అది ఎడదు నీళ్ళు ఉంటాయి కానీ కరువు. అది పడేటట్లు వర్షాలు పడితేనే పంటలు పడతాయి. కనుక ఎన్నో చేలు మునిగిపోతుంటాయి, కొట్టుకోవాలి. కనుక అతివృష్టి చేతను అనావృష్టి చేతను కరువులు ఎక్కువ వస్తున్నాయి. ఈ కాలంలో ఎక్కువయ్యాయి. కనుక ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. అక్కడక్కడ కరువులు మనం చూస్తున్నాం, తెగులను కరువులను. అక్కడక్కడ గొప్ప భూకంపములను, తెగుళ్ళను, కరువులను తటస్థించు. ఇది ప్రభు రాకడకు 8వ గుర్తుగా మనం చూస్తాం, సామాజిక గుర్తు. తిరిగి 12వ వచనం మనం చూస్తే, ఇవన్నీ జరగక మనకు వారిని మన బలత్కారంగా బట్టి నా నామము నిమిత్తం మిమ్మల్ని రాజుల యొద్దకును అధిపతుల యొద్దకు తీసుకొని పోయి. ఇది రాజులకు అధిపతులకు అప్పగిస్తాయి. దేవుని పిల్లల్లో కొందరు దేవుని పని చేస్తారు, అధికారులకు అప్పగిస్తలేరు, కేసులు పెడతలేరు, స్టేషన్లో కూర్చోబోతలేరు. దేవుని ప్రేమల గురించి చెప్తుంటే మత మార్పిడి అని బలవంతం చేస్తున్నారు, ఏదో డబ్బులు ఆశ చూపుతున్నారు, తప్పుడు ఆరోపణలు చేసి పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి కొట్టట్లేదు. కొన్నిసార్లు కొట్టకున్న స్టేషన్లో కేసులు పెట్టట్లేదు. కొన్నిసార్లు వీధుల్లో ఎలా జరుగుతుంది గొడవలు. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు రాజులకు అధిపతులకు అప్పగిస్తారు. ఇది కూడా ఒక గుర్తు. నేను చూస్తున్నాను ఈ మధ్య కాలంలో న్యూస్లో, యూట్యూబ్లో ఎంతమంది 2 చోట్ల ఇబ్బంది పెట్టి, కేసులు పెట్టి, మందిరాలలో పెట్టి, వీధుల్లో గొడవలు చేస్తూ, కొడుతూ, దూషిస్తూ, ప్రైవేట్ పగడాల రథసాక్షి ఈ మధ్య మనం చూస్తుండగా మన కాలంలోనే ఈ మధ్య కాలంలో రథసాక్షి అయ్యారు. కనుక ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు తిరిగి దాన్ని తప్పుగా ఆయనే త్రాగి చచ్చిపోయడానికి చిత్రీకరించే ప్రయత్నాలు. కనుక ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే మనిషి నిలువుగా పట్టుకొని కరెక్ట్గా బండి ఆయన మీద ఉంటుంది. కరెక్ట్గా బండి
బండి ఎలా ఉందో మనిషి ఇంకా ఆరోగ్యం అడ్డుకుంటే కరెక్ట్ మీద బుల్లెట్ బండి ఏ యాక్సిడెంట్ అయినా అట్లా కరెక్ట్గా పడతాను చెప్పారు. అటు ఇటు వంకరు అటు ఇటు కనుక ఇంకెన్నో చూపించారు చూశారు కనుక అంత సాక్షి అయ్యాడు అని మనం నమ్ముతున్నాం. కొందరు అది యాక్సిడెంట్గా చిత్రీకరించే ఇదిగా ఆయన ఒక త్రాగుబోతుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కానీ విఫలమే అయ్యారు. అనేకులకు అర్థమైంది. సాటి మనుషులు క్రైస్తవులకే కాదు క్రైస్తవేత్తలకు కూడా అర్థమైంది ఆయన ఒక సాక్షి అయ్యాడు. ఎవరో చంపేశారు వాళ్ళ భాష, మన ఒక సాక్షి అంటున్నాం బైబిల్ ప్రకారం. కనుక రాజులకు అధిపతులకు అభవిస్తారు. ఇవన్నీ కూడా రాజకీయ సూచనల గుర్తులు ప్రభురాకుడు. కనుక మనం చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండాలి, సిద్ధపడాలి. బుద్ధి గల కన్యకల వలె సిద్ధులలో నూనెతో మనం రెడీగా ఉండాలి. ఒక పాట నన్ను బాధ పెట్టేది. అయ్యో అలా ఎవరు కాకూడదు అనిపించింది. ఆ మాట ఏంటంటే, వెలిగే దివ్యలు చెబునిరందరూ ఆరునెప్పుడు కొందరెరుగరు. ఆ మాట విన్నప్పుడు అరే ఆరునెప్పుడో తెలియనివా, అదే బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకల మీదనే ఈ పాట మరువకు లేదని మరో రోజు సిద్దిపేట మీటింగ్స్లో నేర్పించారు. మరువకు లేదని మరో రోజు మెలకువతో జీవించు, మరల వచ్చుచున్నాడు మన రాజు, మరల వచ్చుచున్నాడు మన రాజు, మహిమలో చేరదమ. అందులో చరణంలో ప్రజల ఎదుట 10 మంది, ప్రభువులో 5 ఆదిలో అనేకులు, అంతములో కొందరి. ప్రజల ఎదుట 10 మంది, ప్రభువులో 5 ఆదిలో అనేకులు, అంతములో కొందరి. వెలిగే దివ్యలు చెబునిరందరూ ఆరునెప్పుడో కొందరెరుగరు. ఇక్కడ రాజన్న నా మనసు భిన్నపడేది. యథార్థంగా చెప్తాను. అయ్యో ఆడుకుంటారా, అయ్యో సిద్ధంగా లేరా. కనుక నేను పొందిన రక్షణ పోతుంది అని నమ్మేవాడిని కాదు. కానీ ప్రభు ఉగ్రత పాలు కావడానికి మనల్ని రక్షించలేదు, ఉగ్రత తప్పించడానికి రక్షించాడు. కానీ మన వైపుగా మనం జాగ్రత్తగా ఉన్నామా, ఆర్పుకుంటున్నామా. దీపాలు దివ్యలు ఆ మాట విన్నప్పుడు అలా అనిపించి నా హృదయం భారంతో మూలిగేది. అలా ఉండకూడదు. అందరూ ప్రజలందరూ 10 మంది, ప్రభులు 5 అనే మాట కూడా ఏం మాట అది. కనుక ప్రభువులో ఉండాలి, అందరూ రక్షించబడాలి, రక్షించబడిన వారు సిద్ధంగా ఉన్నారు. కనుక రాజులు అధిపతులు వారికి అప్పగిస్తారు. రాజులు అధిపతులు తర్వాత అందులోనే సమాజ మందిరాలకు కూడా అప్పగిస్తారు. సమాజ మందిరాలు కనుక ఒకప్పుడు క్రైస్తవ్యాన్ని మొదట హింసించింది ఎవరు చెప్పండి? యూదులు. తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించే, ధర్మశాస్త్రాన్ని తోరాను పాటించే యూదులు నమ్మని వారు. తర్వాత ఆ యూదులకు అప్పగించి ఇప్పుడు యాకోబును హేరోదు అధిపతికి అప్పగించారు. కనుక ఇంకా అనేకులను సమాజ మందిరాలకి పెద్దలకు అప్పగించారు. తర్వాత కాలంలో రోమన్ క్యాథలిక్ క్రైస్తవులమే అని చెప్పుకుంటూ రోమన్ క్యాథలిక్ వాళ్ళు ప్రొటెస్టెంట్స్గా ఉన్న క్రైస్తవులని అందరూ చంపేశారు. భక్తులు పెద్ద పెద్ద వాళ్ళు రిఫార్మేషన్ తెచ్చేవారు. ఇంకా ఇవన్నీ మనం చూసాము.
గతంలోనే జరిగిపోయాయి. సమాజ మందిరాలకు అప్పగిస్తారు. ఇప్పుడు కూడా అనేక చోట్ల అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా రాకడకు గుర్తులై ఉన్నాయి. కనుక ఇవన్నీ కూడా జరుగుతూ ఉండగా మనము జాగ్రత్త కలిగి జీవించాలి. 10వది. 7వది తెగుళ్ళు, లోక 21:11. 8వది కరువులు, లోక 21:11. 9వది రాజులకు అధిపతుల యొద్దకు ఈడ్చుకెళ్తారు, అప్పగిస్తారు వాళ్ళు, లేక తీసుకెళ్ళి అప్పగిస్తారు. లోక 20:12. సమాజ మందిరాలకు అప్పగిస్తారు. 12వ వచనం 20. తర్వాత 12వ వచనంలోనే అక్కడ మనం చూస్తే, ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మల్ని బలాత్కారంగా పట్టి నా నామం నిమిత్తం మిమ్మల్ని రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసిస్తారు. చెరసాలకు అప్పగిస్తారు. 11వ గుర్తు, చెరసాలకు అప్పగిస్తారు. ఎంతమందిని చెరసాలు వేస్తారు. ఇంతమంది చెప్పుకున్నాము. ఇంతమందిని రకరకాలుగా తప్పుడు కేసులు పెట్టి మన భారతదేశంలో రాజ్యాంగంలోనే ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోవచ్చు. ఎవరైనా వారికి నచ్చిన మతాన్ని స్వీకరించుకోవచ్చు, దాన్ని ప్రచారం చేసుకోవచ్చు. అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎవరికైనా. సరే, మనకి క్రైస్తవ్య మతం కాదని మన కోణంలో మనం చెప్తున్నాం. సమాజంలో అలా ఉంటున్న వాళ్ళను ఒక దేవుని నమ్ముకొని ఒక విధానం ఉంటారు, ఒక మతం, అదో మతం ఏదో మనం అంటున్నారు కాబట్టి మనది కూడా ఒక మతం అని బయట పిలుస్తుంది. కనుక మరి రాజ్యాంగం మత స్వేచ్ఛనిచ్చినప్పుడు నచ్చిన మతాన్ని ఎవరైనా ఏ పౌరుడైనా తీసుకోవచ్చు అన్నప్పుడు, వారి మతాన్ని ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు అన్నప్పుడు, మరి ఈ మార్గం గురించి మనం చెప్పుకుంటుంటే ఎందుకు అనేకులు ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యతిరేకిస్తూ, హింసిస్తూ, కేసులు పెడుతూ రకరకాలు ఏం జరుగుతున్నాయంటే, ఇది కూడా ప్రభు రాకడం ఒక గుర్తు. చెరసాలకు అప్పగిస్తారంట. ఇది కూడా ప్రభు రాకడం ఒక గుర్తు. ప్రభు ఆనాడే చెప్పాడు, లోక 20:12. ఇవన్నీ జరగక ముందు వారు మిమ్మల్ని బలాత్కారంగా పట్టి నా నామం నిమిత్తం మిమ్మల్ని రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. హింస చెలరేవు, చెరసాలకు అప్పగించి హింసింతురని కూడా రాసుకోలేదు. చెరసాలకు అప్పగించి హింసిస్తారు. కనుక హింస పెరుగుతుంది. కనుక అది కూడా చాలా ప్రాముఖ్యం అన్నమాట. హింస పెరుగుతుంది, వైలెన్స్ పెరుగుతుంది. చూస్తున్నా కదా, హింస బాగా చెరసాల్లో వేసి హింసిస్తున్నారు, అనేక రకాలుగా హింసిస్తారు. కనుక హింస పెరుగుతుంది. 26 వచ్చిన 26 అధ్యాయం లూకా సువార్త. లూకా సువార్త 17 అధ్యాయం 26 వచ్చిన 26, 27, 24. లూకా సువార్త 17 అధ్యాయం 26 వచ్చిన 26 వచ్చిన లూకా 17:26. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమార్ దినములలో జరుగు. ఇప్పుడు నోవహు దినములలో జరిగినట్లు జరుగును అనేది ఉంది కదా. ఏం జరుగుతాయి? 27వ వచనంలో నోవహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు
త్రాగొచ్చు, పెళ్ళాడచ్చు, పెళ్ళికి ఇవ్వబడచ్చు, చూడండి ఇక్కడ 3 విషయాలు మనం చూడవచ్చు. నెంబర్ 1 అంటే 12వది తినడం ఎక్కువైపోతుంది. తర్వాత దినాల్లో తిండి బాగా రకరకాల ఆహారాలు, రకరకాల విందులు, రకరకాల నాన్ వెజ్, వెజిటేరియన్, నాన్ వెజ్, ఎన్నో రకాల భోజనాలు. కనుక ఈ రోజుల్లో 5 రకాలు ఉన్నాయి. ఇంకా అప్పుడు కనుక మనం సరిపోవట్లేదని చైనాది కూడా పట్టుకోవచ్చు. చైనీస్ ఫాస్ట్ కనుక ఎన్ని రకాల తిండి, ఫాస్ట్ ఫుడ్ అప్పటిదాకా నిమిషాలు తయారు చేసి ఇచ్చేస్తారు. కనుక బాగా గమనించండి, చాలా సంభాషణలు ఎక్కువగా 10 మంది కలుసుకున్నామంటే, బంధువులు వచ్చారంటే, కుటుంబంతో అక్కడ కూర్చున్నారంటే, ఆ ఫంక్షన్లు అలా తిన్నాం, ఈ ఫంక్షన్ ఇలా తిన్నాం, ఆ హోటల్ అట్లా ఉంటుంది, ఈ హోటల్ ఇట్లా బిర్యానీ బాగుంటుంది, ఆ బిర్యానీ బాగలేదు, ఇందులో కబాబులు బాగుంటాయి, ఈ ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి. అవునా కాదు? చాలాసార్లు గమనించండి, నేను గమనించాను. బంధువులంతా కూర్చున్నప్పుడు ఒక చోట ఆ ఫంక్షన్, ఈ ఫంక్షన్, ఆ దావత్, ఈ దావత్, ఆడ అట్ట పెట్టారు, ఇటు పెట్టారు, రెండే ముక్కలేసి ఇది మరి చేశారు ఫలానా చోట, ఏ ముచ్చట్లు ఎక్కువగా తిరిగి బంధువులు వచ్చారంటే ఏం తిందాం, ఏం చేద్దాం మర్యాద చేయడం మంచిదే, కానీ ఇదే ఎక్కువైతుంది భక్తి కంటే. లేక వీటి ప్రభావం ఎక్కువైపోయింది రాను రాను. కానీ ఇది కూడా ఒక గుర్తు. రకరకాల భోజన పదార్థాలు, వెరైటీస్ తిరిగి ఎక్కువ పరిమాణంలో తినడం, ఇష్టం వచ్చాడు. ఒకప్పుడు ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలంటే ఫ్యామిలీస్ లేదా రెస్టారెంట్ ఎప్పుడో సంవత్సరానికో ఎప్పుడో అట్లా కొంతమంది వెళ్ళేవాళ్ళం హోటల్స్. ఇప్పుడు హైదరాబాద్ ఏ రెస్టారెంట్ అన్న ఖాళీ ఉంటుంది. ఆ లక్కీ రెస్టారెంట్ నాగోల్ కాడ ఉంటుంది చూడండి, అదేదో ఆదివారం సార్ అంగడి ఉంటుంది, అంగడి ఉన్నప్పుడు షాక్ హౌస్ అంటారు, హోటల్ బావర్చి, ప్యారడైజ్, అలా పెద్ద అయిపోయి అవి నడుస్తున్నాయి. మీకు ఎన్ని హోటళ్ళు బయలుదేరి వచ్చాయి, అన్నీ నడుస్తున్నాయి. ఏ రెస్టారెంట్ అన్నా ఖాళీగా ఉంటుంది ఈరోజు. ఇలా క్లాస్గా పెట్టిన వాళ్ళే అన్నీ నడుస్తున్నాయి. అయితే వనస్థలపురంలో అతిథి చూసినాం, ఎన్ని నడుచుకో, ఎన్ని బ్రాంచ్లు. కనుక హోటళ్ళు ఇలా విపరీతంగా నడవడం కూడా ప్రభు రాకడ గుర్తు. ఎందుకంటే తినుటకు బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది కూడా ఒక గుర్తు. మామూలు దినాల్లో కూడా తినడం అలా ఇచ్చారు. కనుక మనం బాగా తింటున్నామంటే కూడా ప్రభు రాకడ సమీపంగా ఉందని అర్థం కావాలి మనకు. నేను మీకు ఆ మధ్య చెప్పానో లేదు, ఒక దేశంలో ఒక జాతి వాళ్ళు వేసుకోవాలని అనుకొని, ఆటవిక జాతి వాళ్ళు, వాళ్ళు ఇంట్లో డిన్నర్ చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద ఒక పుర్రేను పెట్టుకుంటారు. మనిషి పుర్రేను, తలకాయ చచ్చిపోయాక పుర్రె వస్తుంది కదా, మట్టిలో నుండో కాల్చినాక పుర్రె. ఆ పుర్రెను పెట్టుకొని ఎట్లుంటారు అట్లా అందరు చుట్టూ. ఎందుకు అన్న ఈ పుర్రె అంటే, మేము దేవుని కొరకు నమ్మకం బతకాలి, మేము లోకంలో రకరకాలుగా బలహీన పడవద్దు. కనుక ఏదో ఒక రోజు నువ్వు చచ్చిపోతావు, నీకు రేపు ఇట్నే అయింది తలకాయ, కనుక జాగ్రత్త పడు, దేవుని కాడికి పోయేది అని ఆ పుర్రెని చూసుకుంటూ తింటారంట. అలా తింటూ నిష్టగా బతుకున్నారంట దేవుని కొరకు. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు విందు చేశారనుకో, పెళ్ళి ఒక పార్టీ చేశారు, వీధిలో భోజనాలు పెడతారు కూర్చోబెట్టి. అప్పుడేం చేస్తారంటే ఒక అస్థిపంజరాన్ని ఎలాడేస్తారు ఆ బజార్లో. ఇక అస్థిపంజరాన్ని ఎలాడేసి ఇక అందరు దాన్ని చూసుకుంటూ పెట్టాడు. ఎంత తిన్నా, ఏం సంపాదించినా, ఏం చేసినా అటువంటి పరిస్థితి ఆఖరికి అదే. కాబట్టి నమ్మవాళ్ళు నమ్ముకోండి, నమ్మిన వాళ్ళు బాగా బతకండి. ఒక ఫోటోలో పద్ధతి పెట్టుకోండి.
ఏదో చెప్పారు ఆటవిక జాతి, ఒక ఆటవిక జాతి. ఇది ఉపమానం కాదు, హిస్టరీ చెప్తున్నా, జరిగిన సంఘటన. కనుక ఇంట్లోనేమో పుర్రే, ఇందులోనేమో అస్థి పంచం వేలాడేసుకొని ప్రభు రాకడ కొరకు నమ్మకం భక్తుడంట. ప్రభు కొరకు నమ్మకం బ్రతు ఫలిస్తూ స్త్రీలలో కథల వారు ప్రభు కార్యాభ్యులు వృద్ధి అని ఎప్పటికీ ఆసక్తులు ప్రభు రాకడ కొరకు ఫలిస్తూ ఎదురు చూస్తున్నారు. ఒక ఆటవిక జాతిలో రక్షించబడిన వారు అలా మొరటుగా ఒక గుర్తు పెట్టుకున్నారు, హెచ్చరికగా వాళ్ళు పెట్టుకున్నారు. కనుక మనం బిర్యానీ తింటున్నప్పుడు అనుకోవాలి ప్రభు అక్కడ సమీపంలో. అదేవిధంగా మనం తలకాయ కూర తింటున్నప్పుడు అనుకోవాలి ప్రభు అక్కడ సమీపం. మనం చికెన్ 65 తింటున్నప్పుడు అనుకోవాలి, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ తింటున్నప్పుడు, ఫ్రైడ్ రైస్ తింటున్నప్పుడు అనుకోవాలి ప్రభు అక్కడ సమీపంలో. తిరిగి ముందు ఊడ్చుకొని పోవడం కాదు, అది కూడా ఒక గుర్తు. తిరిగి తిండిపోతులుగా కావద్దు. మనం బ్రతకడం కోసం తినాలి, తినడం కోసం బ్రతికే వారిగా ఆ స్థాయికి వెళ్ళిపో. కనుక వాక్యంలోనే ఉంది కదా, కడుపే వారి దేవుడు అని. కొందరికి కడుపే దేవుడు అలా ఎన్నడూ ఉండకూడదు. కనుక రకరకాల డిషెస్ అంటారు, తయారు చేస్తారు రకరకాల వంటకాలు. అవన్నీ కూడా ప్రభు రాకడకు గుర్తు. జనులు తినుటకును త్రాగుటకును, రెండవది త్రాగడం. 13 త్రాగడం విపరీతమైపోయింది. కనుక ఎక్కడ చూసినా వైన్స్, ఎక్కడ చూసినా ఇదే వచ్చిన త్రాగడం. లోక 26, లోక 17, 26, 27 వచ్చి లోక 17, 27 తినచ్చు త్రాగడం. త్రాగడం అంటే మద్యపానం, మత్తు, ఆల్కహాల్, రకరకాలుగా మత్తు పదార్థాలు ఎంత విచ్చలవిడి అయిపోయాయి ఒకప్పటితో పోలిస్తే. చిన్న చిన్న పిల్లలు కూడా పార్టీలను చేసుకుంటారు. చిన్న చిన్న పిల్లలు రిసార్ట్స్కి వెళ్ళి తాగి కొట్టుకొని చచ్చిపోతున్నారు. కాలేజ్ పిల్లలు పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. పనికి వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడ్డారు, గంజాయికి అలవాటు పడ్డారు. ఇవన్నీ కూడా ప్రభు రాకడకు గుర్తు. ఎక్కడ చూసినా వైన్స్, ఎక్కడ చూసినా. మీరు బాగా గమనించారా, 2 మందుల షాపులు బాగా నడుస్తుంది. 2 మందుల షాపులు, ఒకటి మద్యపానం మందు, రెండవది తాగి పానం ఖరాబ్ అయితే గోళీ నిజంగా మందుల షాపు. మెడిసిన్స్, మందుల అమ్మే దుకాణం. ఈ మందు బిజినెస్ ఎవరు పెట్టుకున్నా నష్టపోయేదే లేదు, అట్లా తయారైపోయింది. అంటే మెడికల్ షాప్ ఎక్కడ పెట్టినా నడుస్తుంది, ఆ మద్యపానాన్ని అంటే మందుల షాప్ ఎక్కడ పెట్టినా నడుస్తుంది. ప్రభుత్వాలే అమ్ముతున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఇది ఒక బాధాకరమైన విషయం. వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ దాంట్లో వస్తుందని దాన్ని అమలు చేస్తున్నారు. కొంతమంది నాయకులు వద్దు అని తీసేసిన ఎన్టీ రామారావు రాగానే మద్యపానాన్ని తీసేసాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు, మళ్ళీ స్టాండ్ చేశాడు. సరే, నేను ఆయన విమర్శలు కాదు, ఎవరైనా ఒక మంచి ఆలోచన చేసి తీసేసినా దాన్ని ఉంచేలా లేదు. మళ్ళీ తర్వాత ప్రభుత్వం కష్టం వస్తుంది, ఫైనాన్షియల్గా చాలా లాస్ వస్తుందని అలా చేస్తాం. ఒకవేళ ఎన్టీ రామారావు గారు తీసేసిన పక్క రాష్ట్రానికి వెళ్ళి తెప్పించుకొని తాగారు. ఇక్కడ 100 రూపాయలు తాగితే అక్కడ 500 కొనుక్కొని కూడా తాగారు. అట్లా కూడా చేశారు. కనుక మద్యము మత్తుకు విపరీతంగా బానిసలు అయిపోతున్నారు. చాలామంది మద్యం సేవించడం ఎక్కువైపోతుంది. ఏదో ఒక వీడియో చూస్తాను ఈ మధ్య నేను యూట్యూబ్లో అనుకుంటా, ఫేస్బుక్, యూట్యూబ్, ఏదో మన దేశంలోనే ఏదో రాష్ట్రంలో అందరినీ లేడీస్ అంతా ఫంక్షన్లో కూర్చొని వరుసగా 5-6 పంక్తులు తీరేటట్టు కూర్చున్నారు. చిన్నపిల్లలు, పెద్దలు, అంటే కొంచెం పిల్లలు, పెద్దలు, ముసలు అంతా, ఎవరు అంతా మొత్తం లేడీస్ సెక్షన్.
ఇక మళ్ళీ కటోరాల కూరేసారు, మాంసం కూరేసారు. ఇక గ్లాసులలో మందు పోసుకుంటూ పోతున్నారు. నీళ్ళు విసికి ఆడోళ్ళు దంచుతున్నారు. ఇక మొత్తం తాగుతున్నారు నా లేడీస్ అంతా. అంటే కొందరు తాగడాలు ఉండొచ్చు, ఆడ లేకపోవచ్చు. కానీ చాలా మంది ఉన్నారు అన్నట్టు. ఎంతమంది తాగుతున్నారు మంచిగా మాంసం కటోరలో గ్లాసులు మందు మంచిగా తాగకుండా ముక్కలు తింటున్నారు ఆడోళ్ళు. ఏదో రాష్ట్రం అది, దక్షిణాది రాష్ట్రమే, దక్షిణ భారతదేశం. చూసారా, ఇవన్నీ కూడా రాకడకు గుర్తులు. తినడం తాగడానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఆరోగ్యం పాడైతుందని కూడా చూడండి. ఆ మత్తు పదార్థాలకు బానిసలై పోతారు. సమయం అయింది. మీరు ఇది రాసుకోండి, ఇది అయిపోద్ది. వచ్చేసారి భౌగోళికమైన చూద్దాం. ఇదే 17-20 పెళ్లి పిలుచుట, పెళ్ళాడుట, పెళ్లి పిలుచుట. పెళ్లిళ్ళు ఒక 17-20 ఎలా జరుగుతున్నాయి పెళ్లిళ్ళు? అంత అట్టహాసంగా చేస్తున్నారు. ఏమి జరుగుతున్నాయి, 8 రకాలు జరుగుతుంది. అది కూడా ఒక 17, 28, 27, ఒక 17, 27 నోహోద్యమంలో వెళ్ళినది. నోహాకు ఓడలోకి వెళ్ళే దినం వరకు జనులు తినచ్చు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్లికి ఇచ్చుతున్నాం. పెళ్లి బాగా పెళ్లి జరుగుతుంది. అది కూడా ఒక గుర్తు. కింది వచ్చిన 28వ వచనంలో కొన్ని మాట్లాడాయి. ఇక్కడ లోతు దినాలు, మనం నోవహు దినంలో నేను చెప్తాను. కానీ ప్రభువు లోతు దినంలో కూడా చెప్పించాడు. కింద 28లో లోతు దినంలో జరిగినట్టును, నోవహు దినంలో జరిగినట్లు, లోతు దినంలో జరిగినట్టును అన్నాడు. అప్పుడు మన లోతు దినాల్లో కూడా జరిగినట్టు అని చెప్తూ జనులు తినచ్చు, త్రాగచ్చు, ఇంతమంది వచ్చేది. అమ్ముచు, కొనుచు కనుక 15వది కొనుచు, 16 అమ్ముచు, ఒక 17, 20 కొనడం. ఎక్కడ చూసినా కొనడమే. మీరు గమనించారు అది. మొదటి షాపింగ్ అంటే ఎంత ప్రేమ. అది శింషాన్ గాడు వాళ్ళ అమ్మని అంటున్నాడు. వాళ్ళ అమ్మ పట్టుకుంటే మమ్మీ అస్సలు లేవదు. వాళ్ళ అమ్మ లేవకుంటే శింషాన్ అన్నప్పుడు చిన్నపిల్లలు చూస్తా ఉంటారు. వాళ్ళ మమ్మీ డిస్కౌంట్ సేల్ అనగా దెబ్బకు చేసి చూస్తున్నారు. వాళ్ళ మమ్మీ కాడ కొంచెం డిస్కౌంట్ సేల్ అనగా దెబ్బకు వేస్తున్నారు. చూసారు, కొనడం ఒక అలవాటు అయిపోయింది. ఇది కూడా ప్రభు అక్కడ గుర్తు. మనం విపరీతం కొనేస్తున్నాం. ఒకప్పుడు అంత కొనేం లేదు. తర్వాత అమ్మడం కూడా సులువుగా. OLX వచ్చే ఎన్ని వచ్చేటప్పుడు ఇంట్లో ఉంటే అన్ని పడేయచ్చు ఏదైనా సరే. కనుక రియల్ ఎస్టేట్ దందా ఎంత జరుగుతుంది? కొనడం, అమ్మడం జరుగుతుంది. కనుక రియల్ ఎస్టేట్ కూడా ప్రభువు రాకడ గుర్తు. కొనడం, అమ్మడం, మాల్స్, షాపింగ్ మాల్స్, విపరీతమైన గిరాకులు. డిమార్ట్ పోయి చూడే ఖాళీ ఉంటుందా? మెట్రో పోయి చూడే ఖాళీ ఉంటుందా? ఎన్నో ఉన్నాయి అట్లా. 16 అయిపోయింది. 17 నాటుచు, వ్యవసాయం, అగ్రికల్చర్. నాటుచు, నాటుచు, అగ్రికల్చర్, తోటలు. విపరీతమైన ఈ రోజుల్లో బాగా డబ్బు పెరిగిన వాళ్ళు నెక్స్ట్ చేస్తుంది ఏంటి ఎక్కువ అంటే ఏదో ఒక ల్యాండ్ తీసుకొని తోటలు వేసేస్తున్నారు. తోటలు కొన్ని ఎకరాలు ఏమంటారు ఫామ్ హౌస్లో నడిపేస్తున్నారు. కనుక అగ్రికల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. ఎంతో మన తెలంగాణలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైస్ పండించడం నెంబర్ 1 అయిపోయింది తెలంగాణ. పంజాబ్ దాటిపోయి కేసీఆర్ 10 years పీరియడ్లో పంజాబ్ దాటి నెంబర్ 1 స్థానానికి వెళ్ళింది. నేను చరిత్ర చెప్తాను జరిగి. కనుక అది కూడా ఒక గుర్తు. ప్రభు రాకడకు విస్తారంగా నాటడం, పంటలు పండించడం, అది కూడా గుర్తు. 18వది ఏమన్నా ఇండ్లు కట్టొచ్చు. కనుక ఎక్కడ చూడు కన్స్ట్రక్షన్స్, కాలనీలో చూడు కొత్త కన్స్ట్రక్షన్స్ మనం చూస్తాం. ఎంత రేట్లు, ఎంత ఇసుకకు, సిమెంట్కు, స్టీల్కు, ఇనుముకు ఎంత రేట్లు పెరిగినా, లేబర్కి ఎంత రేట్లు పెరిగినా ఎన్ని రకాలుగా డబల్ ట్రిపుల్ అయిపోయింది. కట్టడాలు ఆగుతున్నాయా? పెద్ద ఆకాశాన్ని అంటే భవనాలు కట్టేస్తున్నారు. కనుక ఇలా ఇల్లు కట్టడం విపరీతంగా కూడా ప్రభు రాకడకు గుర్తు. ఎక్కడ చూసాం?
18 విషయాలు నేను ఒకసారి చెప్తాను. అంజూరం చెట్టు చిగురించడం, రెండవది యుద్ధములు, మూడవది కలహములు, నాలుగవది జనం మీద జనం, ఐదవది రాజ్యం మీద రాజ్యం, ఆరవది గొప్ప భూకంపం, ఏడవది తెగులు, మహమ్మారిలు అంటారు. మహమ్మారి ఎలా గుర్తున్నారు? మహమ్మారి, పాండమిక్స్ మహమ్మారి కూడా అంటారు. తెగుళ్ళు, కరువులు, ఎనిమిదవది కరువులు, తొమ్మిదవది రాజులకు అధిపతులకు అప్పగించడం, 10వది సమాజ మందిరాలకు అప్పగించడం, 11వది చెరసాలకు అప్పగించి హింసించడం, హింస చెరలేదు, 12వది తినుట, 13 త్రాగుట. అంటే తినకూడదా? తినాలి, కానీ తినుటకు ప్రాధాన్యత, తినుటకు ఎక్కువ ప్రిఫరెన్స్, రకరకాల విస్తారంగా విధానాల్లో తినుట, త్రాగుట, 13, 14 పెళ్లిళ్ళు, 15 కొనుట, 16 అమ్ముట, 17 నారు నాటుట, 18 ఇండ్లు కట్టడం. ఇవన్నీ కూడా ప్రభు రాకడకు రాజకీయ, సామాజిక గుర్తులు, సూచనలు. కనుక ఇవన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా. అవి మనం ధ్యానిస్తూ కూడా మనకు అర్థమైంది. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కనుక ప్రభు రాకడ సమీపంగా ఉంది. ప్రభు రాకడ సిద్ధపడడం, ఆత్మలను సంపాదించడం, అనేకులను సిద్ధపరుస్తాం. ప్రభు మహిమార్థం జీవితం ఒక అత్యయిక పరిస్థితి, ఒక ఎమర్జెన్సీలో బ్రతికినట్టుగా మనం బ్రతకాలి. ఇప్పుడు వస్తాడో తెలియదు ప్రభు, ప్రభు కొరకు నేనేమైనా చేయాలి. ఇప్పుడు వస్తాడో తెలియదు ప్రభు, నమ్మకంగా బ్రతకాలి. ఇంకా అనేకులను సిద్ధపరచాలి. క్రీస్తు న్యాయపీఠం బలం అనిపించుకునేలాని బ్రతకాలి అని మనం ఎక్కువగా ప్రార్థిస్తూ పనిచేస్తూ నమ్మకంగా ప్రభు సహాయం ఎక్కువ తీసుకొని ముందుకు సాగుదాం. దయగల తండ్రి, జీవం కలిగిన పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళే స్తుతులు, స్తోత్రాలు. ప్రభు రాకడకు రాజకీయ గుర్తులు, సామాజిక గుర్తులు మేము ఒక 18 వాక్యంలో మీరు చెప్పినవి చూసాం. స్తుతులు. మేము ఎంతో జాగ్రత్తగా మీరు ఆకడకు ఎదురు చూస్తూ మీకు ఫలిస్తూ మహిమాలకి జీవించు మీకు పరచు. మహిమ మీరే క్రీస్తు ప్రభు గారి విశ్వాసంతో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె పరలోకమ తండ్రి యొక్క మన మోచడు సదుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు తన ప్రేమిని సకల పరిశుద్ధులు సదాత్మాలు పడేనుగా. ఆమేన్. Praise